గుడ్ మార్నింగ్ తెలంగాణ, నేను సంగప్ప. ఇవాళ పేపర్లో వచ్చిన వార్తలు చూసినట్టయితే గత 2 రోజులుగా నిరుద్యోగులకు శుభవార్త చెప్తున్న సీఎం కేసీఆర్ నిన్న కరెంట్ డిపార్ట్మెంట్లో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా మంచి వార్త చెప్పిండ్రు. ఆ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న 24,000 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేయాలని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు సీఎం. ఇక ఆ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న 10,000 మందికి ప్రమోషన్లు, 13,000 కొత్త ఉద్యోగాలను కూడా సీఎం నిన్న ప్రకటించినారు. ఇక అది వార్త అన్ని పత్రికలు బ్యానర్గా అదే తీసుకున్నాయి. ఇక రెండో వార్త చూసినట్టయితే నిన్న సీఎం కేసీఆర్ వజ్రా మినీ బస్సుల్ని స్టార్ట్ చేసినారు. అప్పుడు ఆర్టీసీ బాగోగుల గురించి కూడా సీఎం మాట్లాడినారు. వెనకటికి అంటే తాను రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆర్టీసీకి కోట్ల లాభాలు వస్తుండే, ఇప్పుడెందుకు నష్టాలు వస్తున్నాయని చెప్పి అన్నారు ఆయన. కార్మికులకి తర్వాత ఆర్టీసీ మేనేజ్మెంట్కి మధ్య బాగా గ్యాప్ ఉంది, దాన్ని సెట్ చేసుకోవాలని చెప్పి నిన్న సీఎం అన్నారు. ఆ వార్త కూడా అన్ని పత్రికలు ప్రధానంగా తీసుకున్నాయి. ఇక ఇంకో వార్త చూసినట్టయితే మిర్చి పంటకి కేంద్ర సర్కార్ ప్రకటించినటువంటి మద్దతు ధరపై నిన్న మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడినారు. రాష్ట్రంలో 70 లక్షల క్వింటాల మిర్చి పండితే కేంద్రం కేవలం 3 లక్షల క్వింటాలే కొనాలని చెప్పి చెప్పడం అనేది పెద్ద మిలీనియం జోక్ అని చెప్పి నేను హరీష్ అన్నారు. ఎందుకంటే 3 లక్షల క్వింటాలు ఒక్క రోజులో కొనేయచ్చు, మరి మిగతా దాని పరిస్థితి ఏందన్నారు. కాబట్టి మొత్తం కొనాలి, మొత్తం మార్కెట్కి వస్తున్న ప్రతిదీ మొత్తం ఎంత వస్తుందో అంత కొనాలని చెప్పి ఆయన అన్నారు. అంతేకాకుండా కేంద్రం ప్రకటించిన 5,000 మద్దతు ధర ఏదైతుందో అది సరిపోదు, 7,000 ఇవ్వాలని చెప్పి సెంటర్కి మళ్ళీ లెటర్ రాసిరు హరీష్ రావు. ఆ తర్వాత ఇంకో వార్త చూసినట్టయితే మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని నగరాలు పట్టణాలు స్వచ్ఛ భారత్లో ఎంతవరకు ఫాలో అవుతున్నాయి అనే దాని మీద నిన్న కేంద్రం స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు ఇచ్చింది. మొత్తం దేశంలోనే మెట్రో సిటీలలో మన హైదరాబాద్ ఫస్ట్ వచ్చింది. అంటే మెట్రో నగరాలు చూసినట్టయితే, మెట్రో సిటీస్ కాకుండా మిగతా నగరాలు చూసినట్టయితే 22వ ర్యాంక్ వచ్చింది మన హైదరాబాద్కి. తర్వాత మన దగ్గర ఉన్నటువంటి సూర్యాపేటకు కూడా మంచి అవార్డు వచ్చింది. ఇవి ప్రధానంగా ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి వార్తలు. ఇందులో ఫస్ట్ ఈ కరెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులను కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పి నిన్న సీఎం చెప్పారు, అధికారులకు ఆదేశాలు ఇచ్చినారు. వాళ్ళు కూడా చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. వాళ్ళ మధ్యలో చాలా లాంగ్ ధర్నా కూడా చేసినారు. చాలా రోజులు, కొన్ని రోజులు ధర్నా చౌక్ దగ్గర చేసిరు, తర్వాత కొన్ని రోజులు వాళ్ళ ఇంటే చేసిరు. సో మొత్తానికి అప్పుడే హామీ ఇచ్చినారు సీఎం. నిన్న దాన్ని ఓకే చెప్పేసినారు, హామీ నెరవేర్చుకున్నారు. సో 24,000 మంది ఆ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి రెగ్యులర్ అవుతుంది. తర్వాత ఆల్రెడీ మొన్ననే ప్రకటించారు 13,000 కొత్త ఉద్యోగాలు. తర్వాత దానిలో పనిచేస్తున్నటువంటి 10,000 మందికి ప్రమోషన్లు కూడా సీఎం ప్రకటించారు. దాన్ని మాట్లాడదాం. మనతో చర్చలో బీజేపీ నుంచి సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే బద్దం బాలరెడ్డి గారు, తర్వాత టీఆర్ఎస్ నుంచి మండలిలో చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి గారు, కాంగ్రెస్ నుంచి బెల్లె నాయక్ గారు మాట్లాడుతున్నారు. బెల్లె నాయక్ గారు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మీకు తెలుసు, అప్పుడు చాలా రోజులు వాళ్ళు మమ్మల్ని రెగ్యులర్ చేయాలి ఉద్యమంలో మేము కూడా పాల్గొన్నాం. నిజానికి చాలా యాక్టివ్గా మేము ఉన్నాం. నిజంగా కూడా వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు, 24,000 మందిగా కదా. సో వాళ్ళకి రెగ్యులరైజ్ చేయాలని చెప్పి సీఎం చెప్పారు. రెగ్యులరైజ్ చేయడం అనేటటువంటి సమస్య న్యాయమైంది. వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తానని చెప్పి సీఎం ఇచ్చినటువంటి హామీని మేము బలపరుస్తున్నాం, స్వాగతిస్తున్నాం. అయితే ఇది సింగరేణి కార్మికుల సమస్య లెక్క తయారు కాకూడదని చెప్పి కోరుకుంటున్నాం. ప్రభుత్వం తీసుకోవడం అనేటువంటి ఆ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో రేపు లీగల్గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళందరికీ పర్మనెంట్గా ఉద్యోగాలు వచ్చేటటువంటి పద్ధతుల్లో ఆ ప్రొసీజర్ను తీసుకురావాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే మన ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ప్రతి నిర్ణయం వాళ్ళ ఉద్దేశం మంచిదే కావచ్చు, కానీ ప్రాక్టీస్ బేటర్లకు ఏమవుతుందంటే అది ఇంప్లిమెంట్ కాకుండా ఏదో ఒక అడ్డంకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా వరకు ఇప్పుడు తీసుకున్నటువంటి చాలా నిర్ణయాలు అట్లున్నాయి. ఎందుకంటే సింగరేణిది పెద్ద సమస్య. ఎందుకంటే పెద్దలు సుధాకర్ రెడ్డి గారు ఇక్కడ ఇంకా బాలరెడ్డి గారు ఉన్నారు, వాళ్ళ అనుభవంలో చాలా చూశారు ఇట్లా. కాబట్టి అయితే ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులకు అయితే డైరెక్ట్గా చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ డిపార్ట్మెంటే కాంట్రాక్ట్ తీసుకొని వాళ్ళకు ఎన్నుకుంటుంది కాబట్టి. అవుట్సోర్సింగ్ ఏజెన్సీస్ ద్వారా మనం తీసుకుంటాం కాబట్టి వాళ్ళకు సంబంధించినటువంటి దాంట్లో మరి ప్రభుత్వం ఎట్లా డైరెక్ట్గా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి లీగల్గా అప్లికేషన్స్ రాకుండా ఎట్లా చూసుకోవాలనేటటువంటిది ముందే చర్చించి న్యాయ నిపుణులతో సలహా తీసుకొని దాన్ని చేయడం అనేటటువంటిది అవసరం, చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే చాలా కాలంగా వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళను ఆ ఏజెన్సీలు దోసుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రతి ఏజెన్సీ వీళ్ళ కష్టం మీద ఆధారపడి ఇవాళ ప్రైవేట్ ఏజెన్సీలు బతుకుతున్నటువంటి పరిస్థితి, ప్రైవేట్ ఏజెన్సీలు బానిసలుగా చూస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి వాళ్ళ చేతిలో నుంచి ప్రభుత్వం తీసుకొని ప్రభుత్వం పూర్తిస్థాయి ఉద్యోగాలు ఇవ్వడం అనేటటువంటిది చాలా అవసరమైనటువంటి అంశం. ఇది ఒక్కటే కాదు, మన రాష్ట్రంలో డైరెక్ట్ కాంట్రాక్ట్ బేసిస్ మీద దాదాపు 40,000 మంది ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది వివిధ డిపార్ట్మెంట్లో. ఇదేమో కార్పొరేషన్, ఒక బోర్డు కార్పొరేషన్లో ఉన్నటువంటి వాళ్ళని ఒకవైపు చేస్తూనే డైరెక్ట్ గవర్నమెంట్ సెక్టర్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, సెక్రటరియట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, వివిధ కలెక్టరేట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, అదేవిధంగా డిస్టిక్ మండల స్థాయిలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్,
వీళ్ళను కూడా ప్రభుత్వ రంగంలో డైరెక్ట్గా పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ను రెగ్యులరైజ్ చేయాలి. అట్ ద సేమ్ టైము నోటిఫికేషన్లకు సంబంధించి కూడా, ఎందుకంటే నిరుద్యోగులకు ఒక అనుమానం ఉంది, ఒక భయం ఉంది. ఏమంటే మొత్తం కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తే మా పరిస్థితి ఏంది, మేమేడు పోవాలనేటటువంటి భయం కూడా యువతలో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ రేషియో అంటే ఆ రేషియో నేనేమంటున్నానంటే సంగప్ప నేనేమంటే ఆ రేషియోను డిసైడ్ చేయాలి ముందు. ఇగో ఇంత పర్సంటేజ్ మేము కాంట్రాక్ట్ చేస్తున్నటువంటి వాళ్ళకి వస్తాం, ఇంత పర్సంటేజ్ పర్మనెంట్గా ఉద్యోగాలు చేస్తాం, కొత్త నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేస్తాం దీంట్లో అంటే ప్రభుత్వ రంగానికి సంబంధించిన మాట్లాడేటప్పుడు. కాబట్టి ఇంత పర్సెంట్ ఇప్పుడు ఇంత మన దగ్గర 1,57,000 ఖాళీ ఉన్నాయి. ఈ 2 సంవత్సరాల్లో ఒక 30-40,000 ఖాళీ అయినాయి. దాదాపు 1,50,000 ఉద్యోగాలు మన దగ్గర ఉన్నాయి. ఈ 1,50,000 ఉద్యోగాల్లో ఇగో 30-40% మేము కాంట్రాక్టులతో పూర్తి చేస్తాం, మిగతా 70% 60% నిరుద్యోగులతో డైరెక్ట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తాం అనేటటువంటి ఒక బేసిక్ క్లారిఫికేషన్ ప్రభుత్వం ఇస్తే ఈ ఆందోళన తగ్గుతుంది. నేను చెప్పబోయే నోటిఫికేషన్ ఇస్తున్నారు మొన్న ప్రకటించబోతున్నాను చెప్పినారు, తర్వాత దాన్ని ఆహ్వానిస్తున్నాం. అందుకనే ఉద్యోగులు చెప్పినారు, నేను దాన్ని పూర్తి స్థాయిలో ఆహ్వానిస్తున్నా. ఎందుకంటే తెలంగాణ అంటే డౌట్ కాదు, లీగల్ గా చట్టాల్లో ఇరకకుండా చేయాల్సి ప్రొసీజర్ చేయాలని నేను కోరుతున్నా. తప్పేం కాదనుకుంటున్నాను. ఎందుకంటే సింగరేణిది మనం ఉంటున్నది. నిరుద్యోగులకు డౌట్ వస్తుంది అని అన్నారు మీరు, అంటే ఈ డౌట్ ఏడొస్తుంది అంటే మొత్తం కాంట్రాక్టర్లతో నింపేస్తే మా పరిస్థితి ఏందని భయం ఉంటుంది. ఆ భయం పోవాలంటే ప్రభుత్వం రేషియో చెప్పడం వల్ల ఏమంటే ఆందోళన తగ్గుతుంది. ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఇంకా సీరియస్గా ఉన్నారు అవుతారు. రెండోది ప్రకటిస్తున్న నోటిఫికేషన్లు వస్తున్నాయి. ఇప్పుడు పాత నేను అంటున్న ఇప్పుడు డిఎస్సి 13,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి 15 రోజుల్లో స్టార్ట్ చేస్తామని మన డిప్యూటీ సీఎం గారు ప్రకటించారు. పాత జిల్లాల ప్రకారమే చేసేదైతే 3 సంవత్సరాల నుంచి మనం చేతులు కట్టుకుని ఎందుకు కూర్చున్నాం? ఇప్పటికే ఇవ్వాల్సి ఉండే భర్తీ అయ్యేటి కదా. ఇప్పటికి 6 నెలలకు ఒకసారి డిఎస్సి చేస్తాం అంటే ఎందుకంటే ఇది చేయాల్సినటువంటి అవసరం ఉంది. నేను కోరుతున్నది పాజిటివ్ గానే చెప్తున్నాను. సుధాకర్ రెడ్డి గారు టీచరు, ఆయన ఉపాధ్యాయ సంఘం నుంచి కాబట్టి ఆయన తీరుస్తారు. బాలరెడ్డి గారు దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ ఉద్యమం ద్వారా వచ్చింది, ఉద్యోగుల యొక్క సకల జన సమ్మె ద్వారా వచ్చింది, 1,200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానంతో వచ్చింది. అయితే ఇప్పుడు నాయక్ గారు చెప్పినట్టు చాలా విషయాలు చెప్పడం జరిగింది. ఈ యొక్క 28,000 మన 24,000 మందిని క్రమబద్ధీకరణ చేస్తామంటే దాన్ని స్వాగతిస్తున్నాం. తప్పకుండా చేయవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఎన్నికల వాగ్దానంలో ఈ ప్రభుత్వం కాంట్రాక్ట్ లేబర్ని అంతా కూడా నేను పర్మనెంట్ చేస్తానని చెప్పాడు. రెగ్యులరైజ్ చేయండి, తప్పేం లేదు. ఎలక్ట్రిసిటీలో చాలా రోజుల నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాం. అప్పుడు ఆనాడు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, మనకు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు చాలామంది అన్యాయం జరిగిపోయింది. మన ప్రభుత్వం వస్తే మనకు న్యాయం జరుగుతుందని కోరుకున్నాం. కాబట్టి ఎన్ని రోజులకైనా 3 సంవత్సరాల దగ్గర పడుతున్నా మరి 24,000 మందిని రెగ్యులరైజ్ చేసేదానికి స్వాగతిస్తున్నాం, అభినందిస్తున్నాం. కానీ ఇది క్రమబద్ధీకరణ ఏ రకంగా చేస్తారనేది మరి వాళ్ళకి అన్యాయం జరగకుండా చూడాలి. ఇప్పుడు సోదరుడు చెప్పినట్టు సింగరేణిలో జరిగినటువంటి అన్యాయం వీళ్లకు మళ్ళీ జరగొద్దు అనేది కూడా కోరుతున్నాడు. రెండో విషయం ఏంటంటే చాలామంది విద్యార్థులు ఈనాడు అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారు. అయితే అన్ఎంప్లాయ్మెంట్లో ముఖ్యంగా యూనివర్సిటీలో ఉంది. యూనివర్సిటీలో మన ముఖ్యమంత్రి గారు శతజయంతి ఉత్సవాలు జరుగుతున్న సందర్భంలో కూడా యూత్ వ్యతిరేకత ఉన్నది. అక్కడ ఉద్యోగాలు అక్కడ కూడా కాంట్రాక్ట్ లేబర్ మీద పనిచేస్తున్నారు, టెంపరీగా పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కూడా క్రమబద్ధీకరణ ఎందుకు చేస్తలేరు? ఖాళీలు ఉన్నదాన్ని భర్తీ చేస్తారు. 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్తున్నారు. మరి 3 సంవత్సరాలు అవుతున్న 1,00,000 ఉద్యోగాల్లో మీరు అన్నట్టు 13,000 ఇంకొక 5,000 10,000 కలిపినా కూడా 20,000 కంటే ఎక్కువ ఉద్యోగాలు ఎక్కడ కూడా ఫిలప్ చేసినటువంటి పాపన పోలే. కానీ ఈ 3 సంవత్సరాల లోపల మీరు ఇచ్చినటువంటి మాటను ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నారు అనేది ప్రజలు మరి అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళు విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కాబట్టి దీని రేషియో అంటే 40-60 50-50 చేస్తారా? చేయండి. ఈ రేషియో పెట్టుకొని మీరు ఫిలప్ చేయడానికి మీరు ముందుకు రండి. నేను అంటలేను. అందులో ఇప్పుడే మీరు ఇమీడియట్గా డిఎస్సి చెప్పారు, 13,000 శ్రీహరి గారు చెప్పేసారు ఉద్యోగాలు మేము ప్రకటించేసాం. 8,000 అయితే ఇప్పుడు 10,000 మంది ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీలో కూడా ముఖ్యమంత్రి గారు నిన్న కూడా చెప్పడం జరిగింది. 10,000 మందికి నేను ప్రమోషన్ ఇస్తున్నానని కూడా చెప్తున్నాడు. కాబట్టి నేను అనేది అంటే చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంది. మనకు ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగింది. మన ఈ రాష్ట్రం తెలంగాణ వచ్చిన తర్వాత మరి ఒక్కొక్కటి ముందుకు తీసుకుపోతున్నా అని ఏదైతే ముఖ్యమంత్రి చెప్తున్నారో జాప్యం ఎందుకు జరుగుతుందనే మా బాధ. అంటే 3 సంవత్సరాలు జరిగింది. మరి ఇప్పుడైనా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడని నేను డిమాండ్ చేస్తాను. సంగప్ప గారు, మా పెద్దలు బాలరెడ్డి గారు అయితే కార్మిక నాయకుడు మొదటి నుంచి కూడా పట్నంలో బాగా నాయకత్వం వహించినటువంటి నాయకుడు. అందులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎటువంటిది అనేటువంటిది మనం గతంలో చూసినాం. అసలు మన తెలంగాణ ప్రాంతంలోనైతే కరెంట్ ఉన్నదనేటువంటి ఒక నమ్మకం కూడా లేకుండే. అయితే మన రాష్ట్రం మనకు వస్తే మన కరెంటు మనకు ఉంటుంది అనేటువంటి ఒక నమ్మకం కలగజేసినాం.
దానికి అనుగుణంగానే ఉద్యోగస్తులందరూ కూడా సహకరించి ఇవాళ 24 గంటలు కరెంట్ వచ్చేటట్టుగా చేశారు. దాంట్లో ఉద్యోగస్తులలో ఒప్పంద ఉద్యోగస్తులు ఉన్నారు, అదేవిధంగా పొరుగు సేవలు అనుభవిస్తున్నటువంటి ఉద్యోగస్తులు కూడా ఉన్నారు. వారు ఇంత కష్టపడి 24 గంటలు కరెంట్ నిరంతరాయంగా నాణ్యమైనటువంటి విద్యుత్ అందించట్లో ప్రముఖమైనటువంటి పాత్ర నిర్వహించారు. కాబట్టి నిన్న ముఖ్యమంత్రి గారు అయ్యా 13,000 పోస్టులు ఏవైతే ఖాళీలు ఉన్నాయో వాటిని భర్తీ చేస్తాము, అదేవిధంగా 24,000 మంది ఎంతమంది అవుతున్నారో వాళ్ళందరూ కూడా పొరుగు సేవలలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా రెగ్యులరైజ్ చేస్తామనేటువంటి ఇవే కాకుండా ఇంకెన్నైతే ఖాళీలు ఉన్నాయో ప్రమోషన్ ద్వారా భర్తీ చేసేది వాటిని కూడా ప్రమోషన్ ద్వారా భర్తీ చేయమనేటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కాబట్టి దీంట్లో యాజమాన్యం ఏదైతున్నదో యాజమాన్యం ఎక్కడ కూడా అభ్యంతరం పెట్టకుండా ఎస్ మీరు చెప్పినట్టుగా వాటిని అన్నిటి కూడా భర్తీ చేస్తామనేటువంటిది. ఇది ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు ఉండేటువంటి నియమ నిబంధనల ప్రకారంగానే వాటిని భర్తీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా దేశంలో ఎవరికి సెకండ్ థాట్ లేదు. సింగరేణి లాగా ఇది కూడా ఇబ్బంది అవుతుంది మీరు ఆలోచించాలి. సింగరేణికి సంబంధించి అదొకటి. రెండోది నిరుద్యోగుల్లో కూడా ఆందోళన ఉంది. మొత్తం కాంట్రాక్ట్ రెండు మా బెల్లం నాయక్ గారు మాతోటి పోరాటంలో ఉన్నారు. వారు కూడా తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. ఉద్యోగస్తులను క్రమబద్ధీకరణ చేయాలంట్లో వాళ్ళు పోరాటంలో ఉన్నారు. వాళ్ళు ఎందుకొరకంటే యూనివర్సిటీలో ఒప్పంద ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా క్రమబద్ధీకరణ చేయాలనేటువంటి దాంట్లో ఉన్నారు. కానీ వారు అన్నది ఏమిటంటే ఇప్పుడు కూడా పోరాటంలో ఉంటారు. కాబట్టి వారికి మాకు ఏం తేడా లేదు, ఎందుకంటే ఇద్దరం కూడా కలిసి పోరాటం చేసిన వాళ్ళం. కాబట్టి అందుకొరకు ఒప్పంద ఉద్యోగస్తులు ఎవరైతున్నారో కాంట్రాక్ట్ లెక్చరర్స్ వారు ఎందుకొరకంటే గత 20 సంవత్సరాల నుంచి కూడా నిర్ణీతమైనటువంటి వేతనంతో పనిచేస్తూ వచ్చారు. కాబట్టి మన ప్రభుత్వం వచ్చినట్టయితే తెలంగాణలో తప్పకుండా ఎవరైతే 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టర్ వారు ఏమైనా రేషియో పెడితే బాగుంటుంది అనేటువంటి మాట చెప్పాడు. అంటే ఎస్ రేషియోని పెడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులను కొత్త వారిని ఎవరిని తీసుకోలే. కాంట్రాక్టు గతంలో 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి వారే కంటిన్యూ అవుతూ వచ్చిండ్రు. వారిని మాత్రమే రెగ్యులరైజ్ చేస్తారు. మిగతా ఉన్నారు అదే చెప్తూనే ఉంటారు. అదే పొరుగు సేవల్లో పనిచేస్తున్నట్టు కాంట్రాక్ట్ అధ్యాపకులు ఉన్నట్టు వారిని కూడా రెగ్యులరైజ్ చేస్తామనేటువంటి మాట చెప్పారు. కాబట్టి ఇక్కడ యూనివర్సిటీ ఇదేమో అటానమస్ బాడీ, ఇదేమో ప్రభుత్వ రంగంలో సంస్థలకు సంబంధించినటువంటి విషయం చెప్పి ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులు కాంట్రాక్ట్ అధ్యాపకులు అందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తామని జీవోఎంఎస్ నెంబర్ 16 జారీ చేసినాం. దానికి అనుగుణంగా కోర్టుకు వెళ్ళినట్టయితే కోర్టు ఏమన్నదంటే నిరుద్యోగులను కొందరు అభ్యంతరం పెడుతుండ్రు, ఎందుకంటే మెరిట్కు ప్రాధాన్యత ఉండాలి గట్ట. అందుకొరకే ఎప్పుడైతే దాని విషయంలోనే స్పష్టత అనేటువంటిది ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో కౌంటర్ దాఖలు చేస్తున్నారు. కాబట్టి దాని మీద ఏ నిర్ణయం వచ్చినా దానికి కట్టుబడి ఉంటారు. కాబట్టి ఇక్కడ రేషియో అనేటువంటిది స్పష్టంగా ఉన్నది. కాబట్టి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుంది, గతంలో కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుంది, ఇటు కాంట్రాక్ట్ అధ్యాపకులు ఉన్నారు. కాబట్టి అందుకొరకే కోర్టు అభ్యంతరం పెట్టింది. కాబట్టి కాంట్రాక్ట్ అధ్యాపకులకు మినిమం టైం స్కేల్ ఇవాళ 37,000 రూపాయల జీతం ఇచ్చేటట్టుగా నిన్న ఉత్తర్వులు జారీ చేస్తున్నాం. కాబట్టి దానికి అనుగుణంగా వారందరూ కూడా సంతృప్తికరంగా ఉండేటువంటి అవకాశం ఉన్నది. మా బెల్లం నాయక అనుమానం. రెండవది సింగరేణి ఉద్యోగస్తులకు చేసింది ఏంటంటే అక్కడ వారసత్వ ఉద్యోగాలు. ఎందుకంటే రోజు నిత్యం గండంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. పోయేటప్పుడు దేవుని నమ్ముకొని పోతారు, వచ్చేటప్పుడు మళ్ళీ దేవునికి దండం పెట్టి వస్తారు. అంటే నిత్యం రోజు వాళ్ళకి ఉద్యోగం అన్నట్టు. అందుకొరకు ఆ విధంగా బొక్కలు నీళ్లు చేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి రోజు పానగండమే. కాబట్టి అటువంటి ఉద్యోగస్తులకు వారికి గతంలో వారసత్వ ఉద్యోగాలు ఉంటూ వచ్చినాయి. మధ్యలో రాష్ట్ర ప్రభుత్వాలు ఆ వారసత్వ ఉద్యోగాలను రద్దు చేసింది. కాబట్టి మన తెలంగాణ మనకు వస్తే వారసత్వ ఉద్యోగాలు పునరుద్ధరిస్తామని మాట చెప్పినాం. దానికి కట్టుబడి ఉండేట్టుగా ఉత్తర్వులు అది కోర్టులో ఉంది. కాబట్టి అందుకొరకే ఈ రకమైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి. అట్లా కాకుండా వీళ్ళని రెగ్యులరైజ్ చేస్తామని ఏంటంటే 2 అంశాలు నేను మళ్ళీ చెప్తున్నాను. ప్రభుత్వ సిన్సియారిటీని నేను శంకించట్లేదు, అది కానీ ప్రొసీజర్ వల్ల జరుగుతున్నటువంటి ఇప్పుడు ఎస్టీలకు ముస్లింలకు రిజర్వేషన్ అన్నారండి. ఇప్పుడు ముస్లింలదేమో పార్లమెంట్లో ఎనాక్ట్ కావాలి కాబట్టి పార్లమెంట్కి పంపించారు. ఎస్టీలది ప్రభుత్వం డైరెక్ట్ ఇచ్చేది ఉండే కానీ ఇయ్యలేకపోయింది. దాన్ని కూడా కొత్త కులాన్ని కలిపి రిజర్వేషన్ పెంచడం వేరు, కలపడం వేరు, ఈ రెండింటిని లింక్ చేసి పంపించింది. ఇది రాజకీయం అంట. నేనేమంటా అంటే ప్రజలకు ప్రయోజనం వచ్చే పని ఇమీడియట్గా రిజల్ట్ కావాలి. ఇప్పుడు సింగరేణి కార్మికులకు జీవో తెచ్చినాం. జీవోదను ఒక్క ఉద్యోగం రాకపోతే వాళ్ళు ఆందోళన చెందుతారు కదా, బెనిఫిషియరీకి బెనిఫిట్ చేరాలి.
మనం తీసుకునే నిర్ణయం వల్ల. అదొక్కటే నేను చెప్తున్నా. అది మళ్ళీ లీగల్ ఈ కోర్టు చట్టాల్లో ఇరిగిపోయి ఎటు కాకుండా అటు బెనిఫిషరీకి రాకుండా ఇటు ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదని కోరుకుంటున్నా అంతే. వేరే ఉద్దేశం ఏం లేదు. నాయక్ గారితో సింగరేణి కాలనీలో ఇమీడియట్ గా ఉద్యోగం రాదే, వారసత్వ ఉద్యోగం. ఎందుకంటే వాడు 6,000 మంది దానికోసం ఎదురు చూస్తున్నారు. 6,000 మంది ఎదురు చూస్తున్నారు. వాడు ఉద్యోగం వదులుకుంటానంటేనే వాళ్ళ పిల్లలకు ఉద్యోగం వస్తుంది. కాబట్టి అందుకొరకు అధిగమించేటట్టుగా చేస్తున్నాం. దాన్ని చేసేటట్టు తప్పకుండా ఉద్యోగాలు ఇచ్చేటట్టుగా. మిర్చి పంటకి మద్దతు ధరని 5,000 డిక్లేర్ చేస్తూ కేంద్రం నిర్ణయం ప్రకటించింది. అయితే 5,000 సరిపోయి 7,000 ఇవ్వాలని ఒకటి. రెండోది వాళ్ళు తీసుకుంటామన్నది కేవలం 3 లక్షల క్వింటాలే అని చెప్పి అన్నారు. అది ఎక్కడ సరిపోతుందని చెప్పి నిన్న రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి అన్నారు. బాలరెడ్డి గారు మీరు చెప్పిందంత ఒక జోక్ అని చెప్పి, మిలీనియం జోక్ అని చెప్పి నిన్న హరీష్ రావు అన్నారు. ఎందుకంటే ఇక్కడ పండిన దాంట్లో ఒక 10% కూడా కొనాలని చెప్పకపోతే అది మిగతా ఏం చేయాలని చెప్పి అడుగుతున్నారు ఆయన. అసలు హరీష్ రావు ఏం మాట్లాడుతూ ఆయనకు మొదలు తెలియాలి. ఒక విషయం ఏంటంటే నేను అనేది ఏంటంటే రైతు సమస్యలపైన అవగాహన లేదు కేంద్రానికి అంటుండు. అసలు రైతు సమస్యలపైన అవగాహన ఉండే ఫసల్ బీమా పథకాన్ని ప్రవేశపెట్టిన ఈ ప్రభుత్వము ఫసల్ బీమా పథకాన్ని మరి రైతులకు అందేయకుండా అట్టర్ ఫెయిల్యూర్ అయిపోయింది. అది వాళ్ళు మొదలు గమనించాలి. ఇంకా రెండోది ఏంటంటే హరీష్ రావు ఏం మాట్లాడతాడు, అసలు దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మోరుగుతున్నాయి. అంటే కేంద్ర ప్రభుత్వం 6 నెలల తర్వాత కుక్కలు మోగుతుంది. నువ్వు అసలు ఎప్పుడు ఇచ్చినావు? నువ్వు నిన్న ఇవ్వడం ఒక లెటర్ రాసిండు. నిన్న 5,000 సరిపోవు 7,000 నిన్న 5,000 సరిపోవు 7,000 అంటుంది. నేను అడగదలుచుకున్నా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న పరిస్థితి ఈ హరీష్ రావుది, ఈ ప్రభుత్వాన్ని. ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించింది రైతుల విషయంలో. అసలు పంట మిర్చి పంట విషయంలో ఆలోచిస్తాం. పత్తి వద్దు, పత్తి వద్దని చెప్పిండు అన్నాడు ఆ కేసీఆర్ గారు. అది మిర్చి ముద్ద అని చెప్పిండు. సరే పత్తి వేయకండి వేరే సరే మిర్చి వేసిన తర్వాత అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ లేకపోతే రైతాంగంలో ఉన్నటువంటి మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ విషయంలో కానీ ఇంత ఉత్పత్తి అవుతుందని మొదలు నుంచి తెలియదా ఈ ప్రభుత్వానికి? అసలు తెలిసిన తర్వాత మరి మార్కెట్ యార్డ్లను పెంచడానికి ప్రయత్నం చేయాలన్నా చేయొద్దా? వేరే రాష్ట్రంలో బోనస్ ఇస్తున్నారు, మరి ఈ రాష్ట్రంలో బోనస్ ఇచ్చిన ఒక పైసా బోనస్ ఇవ్వకుండా ఈనాడు కేంద్ర ప్రభుత్వం ఈనాడు మద్దతు ధర అయితే కాదు, అది మద్దతు ధర కాదు అంటే మార్కెట్లో ఉన్నటువంటి రేటు విషయంలో ఫిక్సేషన్ చేసింది అంతే కదా. MISగా కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. మరి ముందుకు వచ్చిన దాన్ని స్వాగతించాలి కానీ దీన్ని వ్యతిరేకించడం ఎందుకండి నాకు అర్థం కాదు. అసలు ఏమి కూడా పీసినారికి పని చేస్తున్నామంటే పీసినారి పని నాకు అర్థం కాదు. అరే 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ మార్కెట్లో 1,250 అంటే 6,000 అడిగేది 7,000 కదా. నీకు ఇచ్చేది ఎంత 750 రూపాయలే తగ్గినాయి కదా. మరి నేను అనేది ఏంటంటే నేను అడుగుతున్నాను ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏదైతే మన మద్దతు ధర కాకుండా బోనస్ ఇస్తుండ్రు 2,000 నుంచి 5,000 రూపాయలు ఇయ్యి. అప్పుడు ప్రకటించేది వేరే విషయము. రైతులది మార్కెట్ యార్డ్కి వచ్చేసింది 40% 50% దాకా వచ్చిన తర్వాత సరే ఉన్నదానికి 3 లక్షల టన్నులు ఇస్తామని చెప్తున్నావు, నువ్వు 7 లక్షలు అంటున్నావు, 4 లక్షలు. అరే నీ ప్రభుత్వం చేసుకోండి. ఇప్పుడు ఈ రకంగా మద్దతు ధరను ప్రకటించడానికి ఈ ప్రభుత్వం మరి 500 కోట్ల రూపాయలు తీసిపెట్టింది. అందులోకి ఇమీడియట్ గా 200 కోట్ల రూపాయలు బోనస్ ఎందుకు ప్రకటించావు? చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఎందుకు చేస్తున్నారు ఆ రకంగా? రైతులు సరే పసుపు పంట మీద చూసినాం, రైతే రాజన్న అన్నావు కదా, రైతులు రాజన్న చేస్తాను, రైతులను జైలు పాలు ఎందుకు చేస్తున్నావు? వాళ్ళు రైతుల యొక్క పంట విషయంలో ఇప్పుడు 2 లక్షల మిర్చి పంట వస్తే నీకు తెలియదు ఆ మొదలు నుంచి వస్తుంది. వ్యాపారస్తులు మధ్య దళారీలు వ్యాపారస్తులు చెప్పింది ఏంది, వాళ్ళు దొంగలుగా ప్రవర్తిస్తారు. మార్కెట్ యార్డ్లో వాళ్ళు అంతా కమిషన్ ఏజెంట్లు 2% ఉంటే 4%, 4% ఉంటే 8% వసూలు చేస్తారు. వాళ్ళ విషయంలో చర్య తీసుకుంటారు. రెండో విషయం చెప్తాను, వాళ్ళు అమాస ఒక్కరోజు వస్తే 3 రోజులు సెలవు ఎందుకు ఇవ్వాలి? మిర్చి పంట ఏ రకంగా అయితే ఖమ్మం వచ్చిందో నాయక్ గారు అసలు ఎందుకు జరిగిందా, విజయవాడలో జరిగిందా, లేకపోతే గుంటూరులో జరుగుతుందా, ఇక్కడే ఎందుకు జరిగింది? అన్యాయం చేస్తున్నారు. 2,500 నుంచి 3,000 క్షమిస్తారా? సుధాకర్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు బాలన్న చాలా అనుభవం కలిగినటువంటి ఒక వ్యక్తి, రైతు బిడ్డ, అన్ని విషయాలు తెలిసినటువంటి వాడు. మేము అనేది ఏంటంటే గత 60 సంవత్సరాల కాలంలో
మిర్చికి కనీస మద్దతు ధర అనేటువంటిది లేదు. ఉండదు విన మద్దతు ధర ప్రకటించమని అటు ఎన్డీఏ ప్రభుత్వాలు యూపీఏ ప్రభుత్వాలు కోరుతూ వచ్చినాం. కాబట్టి ఇంతవరకు ప్రకటించలేదు. ప్రకటించమని కూడా మార్చిలో లేఖ రాసినాం. మార్చిలో లేఖ రాస్తే దానికి స్పందించలేదు. మళ్ళీ ఏప్రిల్ 1 నాడు స్వయంగా మంత్రి గారు పోయే రాధామోహన్ సింగ్ గారిని కలిసి, సార్ మిర్చి పంట మా దగ్గర ఉత్పత్తి ఎక్కువ జరుగుతుంది కాబట్టి దాన్ని కొనుగోలు చేయడానికి కనీసం మార్కెట్ ఇంటర్వెన్షన్ చేయడానికి నిధులు విడుదల చేయండి అని కోరినాం. అది కూడా దానికి మీరు జవాబు చెప్పకపోతే, తీరా నిన్న మీరు ప్రకటించినటువంటిది ఏంటంటే 30,000 క్వింటాల యొక్క మిర్చి కొనుగోలు చేస్తే దాని మీద 25% వచ్చేటువంటి దాంట్లో మీకు వచ్చిన తర్వాత మీరు కొనుగోలు చేసిన తర్వాత ఏదైతే ఉంటుందో నష్టం వస్తే ఆ నష్టంలో మేము సగం వాటా వదులుతామండి. అంటే ఏమన్నట్టు? అది ఏమైనా అర్థం ఉన్నదా? మీరు కొనుగోలు చేసేటువంటిది 270 కోట్లు అవుతుంది. 270 కోట్లు సగం కన్నా అంటే దాంట్లో 25% అంటే 20 కోట్లు కూడా మీకు ఇచ్చి, అది ఎప్పుడు వస్తుంది? మనం కొనుగోలు చేయాలి, మనం డిపాజిట్ చేయాలి, అమ్మాలి. మళ్ళీ అన్న నష్టం రాకపోతేనే వాళ్ళు వస్తా అంటారు. నష్టం వస్తే మాత్రం మేము ఓన్లీ 25% ఇస్తాం అనేటువంటి. కాబట్టి ఇది సరి అయినటువంటి అవగాహన రాహిత్యంతో ప్రకటించినటువంటిది అనేటువంటిది నిన్న హరీష్ రావు గారు చెప్పారు. రెండవది ఏంటంటే, మీరు మేలు రకమైనటువంటి యొక్క మిర్చికి మాత్రమే 5,000 కొనుగోలు చేయాలంటున్నావు. ఇంకా తాలు అవన్నీ ఉన్నటువంటి దానికి కొనుగోలు ఏం చెప్పలేదు. కేవలం మేలు రకమైనటువంటి యొక్క సరుకు కాబట్టి మేలు రకమైతే ఏదైతే మిర్చి ఉంటుందో దానికి గ్రేడ్ 1కే గ్రేడ్ 1 మిర్చికి ఏదైతే ఉన్నదో మార్కెట్ లో ఇప్పటికే 6,500 చొప్పున కొనుగోలు చేస్తున్నాం. 5,000 కొనుగోలు చేయమంటే ఏమంటారు రైతులు? కాబట్టి ఈ రకమైనటువంటి ప్రకటన చేసింది ఏదైతున్నదో సరి అయింది కాదు. కనీస మద్దతు ధరను 7,000 ప్రకటించమన్నట్టుగా నిన్న లేఖ రాశారు. వారు ఆంధ్రప్రదేశ్ ప్రస్తావించారు. నిన్న మొన్ననైతే చంద్రబాబు నాయుడే స్పష్టంగా చెప్పాడు, సార్ 7,000 కనీస మద్దతు ధర ఉండాలి అనేటువంటి ఒక మాట చెప్పి, నిన్న గుంటూరులో కూడా మార్కెట్ యార్డ్లో, అయ్యా మీరు ప్రకటించినటువంటిది ఏదైతున్నదో సరి అయింది కాదు, అన్ని రాష్ట్రాల నుంచి కూడా 2 రోజులు ప్రతిపక్ష నాయకుడు దీక్ష చేశారు. వాళ్ళు కూడా 2 రోజులు దీక్ష చేసిండ్రు. వాళ్ళు కూడా ఏదైతే మీరు అంటుండ్రో ఆంధ్ర పక్క రాష్ట్రం ఇచ్చిండ్రు 1,250 రూపాయలు అనేటువంటిది ఏదైతున్నదో ఇంతవరకు అక్కడ కూడా ఇక్కడ చెల్లించినటువంటి రాష్ట్రం అంటే మహారాష్ట్రలో ఇచ్చిండ్రు. అదే చెప్తూనే ఉంటుంది కదా. మార్కెట్ ప్రకటిస్తే నువ్వు కనీస మద్దతు ధర ప్రకటిస్తే రాష్ట్రం మీద కేంద్రం, కేంద్రం మీద రాష్ట్రం 2 ప్రభుత్వాలు కలిసి రైతుల్ని మోసం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నది. ఇప్పుడు నెల 15 రోజుల నుంచి రైతు గొడగొడ ఏడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. క్వింటాళ్ళు మిర్చి బర్తాలను తీసుకొచ్చి మార్కెట్లో పెట్టి చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఎక్కడో ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు. ప్యాకెట్ మిరపకాయలే ఈ పక్కన ఉన్నటువంటి షోరూంలో పోయి కొంటే 200 గ్రాములు 50 రూపాయలున్నది. 200 గ్రాములు 50 రూపాయలున్నది. ఆ లెక్కన కింటాను 25,000 ఉన్నది. ఎక్కడే హైదరాబాద్, ఇంకెక్కడో ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. అంటే మనం కొనుక్కొని ఇంట్లో వాడుకోవాలంటేనేమో 25,000కు కొంటున్నాం. రైతుల దగ్గర వెయిటర్లకు 3,000, 4,000కు దొరుకుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఈ మార్కెట్ను ఎవరు స్టెబిలైజ్ చేయాలి, ఎవరు కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎవరున్నది? రైతులు పండించిన రైతులకు ధర వస్తలేదు. మనం మార్కెట్లో గిడ షాపులో కొంటేనేమో 25,000 పడుతున్నటువంటి పరిస్థితి. నేను మొన్న దాకా అంతర్జాతీయ మార్కెట్ గురించి చెప్పిన, ఇవాళ ఇక్కడ మార్కెట్ గురించే చేద్దాం. మనం తాలింపులు వేసుకునే గింజలు మనం ఏదైతే కొంటున్నామో అది మీకు కావాలంటే ఇస్తాను. నేను నిన్ననే 50 గ్రాములు తీసుకున్నా, 200 గ్రాములు తీసుకున్నా. చేయాలని సీఎం చెప్తుంది. అయితే ఎందుకు ఇంత ఇది ఎవరిది? మన చంద్రబాబు గారి బ్రాండ్, చంద్రబాబు నాయుడు కంపెనీ సంబంధించినటువంటి రిలయన్స్ ఫ్రెష్లో కొన్న బ్రాండ్, హెరిటేజ్ వాళ్ళది, హెరిటేజ్ బ్రాండ్. అయితే ఇక ఏం చెప్పాలి? 200 గ్రాముల మిర్చి 50 రూపాయలు పాకెడు. మిరపకాయలు దాంట్లో ఏం చేయలే, కవర్ పెట్టిరు అంతే, స్టిక్కర్ వేసిరు, అమ్ముకుంటున్నారు. అంటే ఇది చంద్రబాబు బ్రాండ్ సంబంధించిన మిర్చి. వీళ్ళు ఏమైనా పండించిరా? రైతులు పండించిందే కదా. మళ్ళీ మన రైతులకు ఎందుకు గిట్టుబాటు ధర వస్తలేదు?
నేనంటే ఇది ప్రభుత్వాల వైఫల్యం అంటున్నా. రెండోది మన తెలంగాణ ప్రభుత్వమే 15 రోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వం 15 రోజుల క్రితం 5,120 రూపాయలు ఇవ్వాలి మినిమం అని చెప్పి ఒక నోటీస్ పంపించింది, అన్ని మార్కెట్లకు పంపించింది. దాన్ని అమలు చేయని తర్వాతనే గొడవైంది. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా లేఖలు రాసింది. కేంద్ర ప్రభుత్వం ఏమంటున్నారు, ఇవాళ మీరు ఎంత 33 లక్షల టన్నులు కొనమంటున్నారు. 33,000 టన్నులు 33,000 టన్నులు 33,000 టన్నులు కొనమంటారు. మన దగ్గర 7 లక్షల టన్ను వచ్చిందని మంత్రి గారు చెప్తున్నారు. నేను అంటున్నా మొదటి క్రాఫే అది, రెండో క్రాఫ్కు పోలే రైతులు ఇంకా 30 లక్షలు వచ్చింది. లేదు 7 లక్షల టన్నులు ఇవాళ ఇది హరీష్ రావు గారు చెప్పిన మాట చెప్పు. 30 లక్షలే ఒకటే రోజు 3 లక్షల టన్నులు వస్తుంది. 33,000 అంటే ఒకటే రోజు 3 లక్షల టన్నులు 3 లక్షల క్వింటాల్ వస్తుంది. మీరు మన దగ్గర మొత్తం పంటనే 3 లక్షల టన్నులు 7 లక్షల టన్నులు పండిందని చెప్తున్నాడు ఆయన. 7 లక్షల టన్నులు 7 లక్షల టన్నులు పండిందని చెప్తున్నాడు. నేనంటే 7 లక్షల టన్నులు నేను ఏమంటా అంటే దానికి అదనంగా యాడ్ చేస్తున్నా. మంత్రి గారు చెప్పింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటిదాకా వచ్చింది మొదటిసారి ఏరుతారు కదా, 3 సార్లు ఏరుతారు మిర్చిని. ఎందుకంటే మొదటి ఖాతా ఏరుతారు, ఇది మొదటి ఖాతానే. రెండో ఖాతా దానికి ఈక్వల్ ఉండదు, కొంత నాశి ఉంటుంది. మూడో ఖాతా ఇంకా నాశి ఉంటుంది. అదే అడుగుతాను. కాబట్టి ఈ రెండో ఖాతా మూడో ఖాతా రైతులు ఏరుతలేరు, ఎందుకంటే కూలిగా ఎగుతలేదని. ఇప్పుడు ఎందుకంటే చేనులను దగబెట్టేది అయ్యే రెండో ఖాతా చేనులు దగబెట్టారు. 3,000 అవుతుంది. ఆ ఏరితే ఇంకో 3 లక్షల టన్నులు అవుతుంది అంటున్నా నేను. దాదాపు 10 లక్షల టన్నుల మిర్చి వస్తుంది మనకు. ప్రభుత్వం 33,000 ఏ మొఖాన్ని పెడతావు నువ్వు, ఏ మూతికి పెడతావు నువ్వు, ఏ రైతుకు ఇస్తావు నువ్వు? కేంద్రం అది మా గొప్పతనం అని చెప్పి అందుకనే కేంద్ర ప్రభుత్వాన్ని అంటున్నది ఏంటంటే ఖచ్చితంగా ప్రతి బస్తా కొనాల్సిన బాధ్యత ఉంది. రెండోది 5,000 కాదు 7,000 ప్రభుత్వం అడగడం కూడా న్యాయం కాదు. నేను అన్న తెలంగాణ ప్రభుత్వం 10,000 అడగాలి. 10,000 అయితేనే రైతుకు గిట్టుబాటు, 8,000 అయితే ఆడికాడికి అవుతుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 5,000 కొనమన్నది, 1,250 రూపాయలు అని చెప్పి ప్రాసెసింగ్ ఇస్తానది. ఈ ప్రాసెసింగ్ రైతులకు ఇస్తారా మీరు, లేకుంటే దళారులకు ఇస్తారా, లేకుంటే మార్కెట్ వాళ్ళకి ఇస్తారా? రైతులకే. ఇది కూడా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్క నిమిషం మీరు చెప్తున్నారు కానీ ఒక్కటే నిమిషం. కాబట్టి నేనేమంటున్నా ప్రతి బస్తా కొనాల్సిందే, 10,000 కొనాల్సిందే. నేను ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతున్నా, మా పెద్దల ద్వారా కోరుతున్నా, దయచేసి 7,000 అడిగితే రైతుకు గిట్టుబాటు కాదు, మళ్ళీ అప్పుల పాలవుతారు. మీరు లేదంటే 2,000 రూపాయలు మీరు కలిపియండి. రాష్ట్ర ప్రభుత్వం 7,000తో పాటు ఇంకో 2,000 కల్పిస్తే అప్పుడు 9,000 దాకా అన్న. 8,000 కంటే రూపాయి తక్కువైనా రైతుకు గిట్టుబాటు కాదన్న. 8,000కు ఎంత పైన ఇస్తే అంత మిగులుతుంది వాళ్ళకు. 8,000 అయితే ఆడికాడికి అవుతుంది. ఒక్క ఎకరానికి 1,20,000 నుంచి 1,20,000 రూపాయలు అప్పులు అయినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి దయచేసి గమనించాలని కోరుతున్నాను. రిక్వెస్ట్. రెండోది రైతుల మీద పెట్టే కేసులు ఎత్తేయాలన్న, చాలా అన్యాయం అన్న. రైతులు ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి సంఘటన పెట్టుకొని మన ప్రభుత్వమే కేసులు పెట్టింది. 10 మందిలో 7 గిరిజన రైతులు ఉన్నారన్న. ఇంత అన్యాయం. వాళ్ళకి ఏ పార్టీతో సంబంధం లేని రైతులు 5 అయితే టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు అందులో. కాబట్టి నేను కొడతా ఉన్నాను ప్రభుత్వం, వాళ్ళ మీద కేసులు ఎత్తేయండి. వాళ్ళు రౌడీలు కాదన్న, రౌడీలు గుండాలు అంటున్నారు ఆ ఖమ్మం మంత్రి గారు. ఎందుకంటే ఆయన మొదటి నుంచి తెలంగాణ వ్యతిరేకంగా ఉన్నాడు. సరే ఇవాళ రాజకీయ అవసరాల కోసం ఈక్వేషన్స్ మారినప్పుడు తెచ్చుకోవడం వేరు, నేను వద్దన్నాను. కానీ రైతుల్ని రౌడీలు గుండాలు అనడం అనేది కేసీఆర్ అంటానని నేనైతే అనుకోవట్లేదు. కేసీఆర్ గారు స్పష్టత ఇవ్వాలి దాని మీద. ఇటువంటి మంత్రుల మీద చర్య తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఎందుకంటే రైతుల్ని ఆయనే రెచ్చగొడితే ఎట్లా? ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక మంత్రి గారు రెచ్చగొట్టే పద్ధతిలో మాట్లాడితే రైతు సమాజం అంతా ఇలా ఆత్మగౌరవంతో బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మా ఆత్మగౌరవం గురించి తెలిసిన వాళ్ళం. నిన్నటి దాకా ఆంధ్రలో ఆత్మగౌరవాన్ని మనం దెబ్బతీస్తా అంటే బాధపడ్డోళ్ళం. కాబట్టి రైతుల ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన ముందు మీరు ఇచ్చేది ఏమాత్రం సరిపోదు, 5,000 సరిపోదు, కనీసం 10,000 ఇవ్వాలని చెప్పి బెల్లనాయక్ గారు అంటున్నారు. పైగా మీరు కొనేది ఎంత అని చెప్పి ఆయన కూడా అంటున్నారు. బెల్లనాయక్ గారు కూడా గిరిజన రైతు, గిరిజన నాయకుడు గారు చెప్పినట్టు మేము మొదటి నుంచి కూడా రాష్ట్ర పార్టీ 10,000 కావాలనేది కోరినాం. మేము ఎప్పుడు 7,000 6,000 కావాలనేది మేము కోరలేదు. ఇప్పుడు కూడా స్పష్టంగా చెప్తున్నా, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పియడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఇట్లా పోయినరు, మా లక్ష్మణ్ గారు పోయినరు, కిషన్ రెడ్డి గారు పోయినరు, వెంకయ్య నాయుడుతో ప్రాధాయపడ్డారు. వెంకయ్య నాయుడు గారు మరి అగ్రికల్చర్ మినిస్టర్తో కూడా మాట్లాడడం జరిగింది. మీరు అన్నట్టు చేస్తాం. నేను అనేది ఏంటంటే మద్దతు ధర లేదు మిర్చికి. కూరగాయలకు ఏ రకంగా ఉందో మద్దతు ధర మిర్చికి లేదు. అది మన దురదృష్టం. ఏ అగ్రికల్చర్ లో రైతు నష్టపోయేది. అయితే మద్దతు ధర లేక మార్కెట్ జోక్యం అన్నారు. MIS కింద పథకం కింద స్కీమ్ కింద తీసుకోమన్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు హరీష్ రావు 7,000 ఇస్తందుకు 7,000 గురించి రిక్వెస్ట్ చేసిండు కదా. మరి అటువంటి అప్పుడు నేను కూడా కోరేది ఏంటంటే రైతులకు లాభపడాలి. ఇప్పుడు నాయక్ గారు చెప్పినట్టు 10,000 అడుగుతున్నాం, మరి 3,000 రూపాయలు బోనస్ ఎందుకు ఇయ్యరు మీరు? అసలు సరే 270 రూపాయలు సుధాకర్ రెడ్డి గారు చెప్తున్నారు, కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అదనం కంటే. మరి ప్రభుత్వమే స్వయంగా 500 కోట్ల రూపాయలు మద్దతు గురించి
మేము పక్కకు పెడుతున్నారు. 300 కోట్లు ఇమీడియట్ గా రిలీజ్ చేయండి. ఎవరైతే అంటారు కేంద్ర ప్రభుత్వం 25% ఇస్తుందా, తర్వాత 50% ఇస్తుందా? మీరు పోరాటం చేయండి. మీరు పోరాటం చేయకుండా మీరు అడగకుండా హరీష్ రావు లెటర్ రాసుకం కాదు. హరీష్ రావు ఎందుకు కూడండి అసలు అక్కడికి కేంద్ర ప్రభుత్వం దగ్గర మరి హరీష్ రావు ఇప్పుడు 7,000 అన్న దగ్గర హరీష్ రావు ఇవాళ 10,000 మార్కెట్, ఇప్పుడు నాయక్ గారు చెప్పినట్టు 8,000 నుంచి 9,000 10,000 అంటున్నారు. మరి నువ్వు ప్రకటించు కదా, బోనస్ 2,000 3,000 ప్రకటిస్తే మేము సమర్థిస్తాం. మరి మీరు ఏం ప్రకటించకుండా ఒక న్యాయ పైస చేయకుండా మేము ఇది చేసుకుంటున్నాం అంటే గోడౌన్స్ సరిగ్గా లేవు, సెంటర్స్ మార్కెట్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. కాబట్టి ఆ రకంగా ప్రకటించేటువంటి ఒక రేట్ ఏదైతున్నదో కేంద్ర ప్రభుత్వమే 7,000 ప్రకటించమనేటువంటిది డిమాండ్ చేస్తాం. ప్రతి గింజ కూడా మా నాయక్ గారు అన్నట్టుగా ప్రతి గింజ ప్రతి మిరపకాయ కొనుగోలు చేసేటట్టుగా మీ కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి, నెఫాడ్ ఉన్నది, వారి సంస్థ ద్వారా కొనుగోలు చేసేటట్టుగా మీరు నిర్ణయం తీసుకోండి. ఆ విధంగా చేస్తే ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు మా మార్కెటింగ్ విధానం చేస్తాం, మీరు కేంద్ర ప్రభుత్వం కూడా మీరు చేసినట్టు. నాబార్డ్ ద్వారా 200 కోట్లు వేయడానికి ఇప్పుడు నాఫెడ్ ద్వారా కొనువంటనమే ఫెడరేషన్ నేషనల్ మార్కెటింగ్ ఫెడరేషన్. కాబట్టి అదేమో మీరు ఒక్క పైసా కొనరు, ఒక్క గింజ కొనరు, దాన్ని మీరు కేంద్ర ప్రభుత్వం ఇంటర్వెన్షన్ లేదా. కాబట్టి కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత ఉంటుంది, వాణిజ్య తప్పును మా మీద అసలు మిర్చి పంట గాని పసుపు గాని ఇది కేంద్ర ప్రభుత్వ అజమాయిషిలో ఉంటది. కాబట్టి మీరు చేయాలి. ఇంకోటి ఇప్పుడు ఉండేటువంటి ఒక రేట్ ఏదైతుందో స్థిరంగా ఉండదు. ఎందుకంటే గత సంవత్సరం మనం చూసినాం 12,000 ఉన్నది, ఈ సంవత్సరం. కాబట్టి అందుకొరకే ఆ విధంగా నిర్ణయించేటువంటి ఒక హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఉంటది. గుడ్ మార్నింగ్ తెలంగాణ మీ అభిప్రాయం చెప్పినందుకు. ఇది గుడ్ మార్నింగ్ తెలంగాణ. మళ్ళీ రేపు పొద్దుగల కలుద్దాం. స్టే ట్యూన్.